నేను ఇండస్ట్రీకి చాలా ఇయర్స్ అయింది, మీ అందరికీ తెలుసు. బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ మై ఫస్ట్ ఈవెంట్ అఫీషియల్గా నేను పబ్లిక్ ముందుకు రావటం, మీడియా ముందుకు రావటం ఇదే. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇక్కడికి ఈవెంట్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు దిల్ బి వెరీ మెమరబుల్ ఫర్ మీ బికాజ్ ఫస్ట్ ఈవెంట్ యాజ్ ఐ సెడ్. సో ఐ రిక్వైర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ అలాగే మీ బ్లెస్సింగ్స్తో పాటు మా సురేష్ బాబు గారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకుని, థ్యాంక్ యూ సో మచ్ సార్ సురేష్ బాబు గారు. మాలాంటి ఒక టాలెంట్ని మీరు ముందుకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా అండి, పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమా తర్వాత అవుట్రేట్గా ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేలాగా చేసి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేలాంటి న్యూస్ ఏంటంటే, సురేష్ బాబు గారు నిన్న రాత్రి సినిమా చూస్తే, అంటే నిన్నంటే ఇవాళ ఈవెంట్ అంటే నిన్న కాదు, ఒక పెద్ద న్యూస్ కోడై కూసింది విత్ ఇన్ ద రామానాయుడు అండ్ సురేష్ బాబు గారికి తెలిసినటువంటి సర్వీస్. థ్యాంక్ యూ. సో ఇట్స్ సో ఆఫ్టర్ పెళ్లి చూపులు అండ్ కేర్ ఆఫ్ కంచర్పాలెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక అవుట్రేట్ సినిమా తీసుకుంది సురేష్ బాబు గారు. సార్ థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ మళ్ళీ నేను తీసుకుంటున్నా. బేసికల్లీ ఇక్కడ కట్అవుట్లు ఉన్నాయంటే సురేష్ బాబు గారిది రానా అన్నది అనుకుంటున్నారు. మీ అందరికీ తెలుసుగా, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు డూడ్. యా, అలాగే రానా అన్న, వి లవ్ యూ. రానా అన్న బిజీగా ఉన్నారు ప్రమోషన్స్లో. సో ప్రస్తుతానికి అయితే మేము కట్అవుట్లను వాడుకుంటున్నాం. ఫర్దర్గా రానా అన్నని, సురేష్ బాబు గారిని స్టేజ్ మీదకి తీసుకురావడం జరుగుతుంది. రానా అన్న నీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి. థ్యాంక్ యూ. సో బేసికలీ రానా అన్న ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అండ్ ఇక్కడ మీరు చూస్తే స్పిరిట్ మీడియా లోగో ఎందుకు ఉంది అని మీరు ఆలోచించవచ్చు. సురేష్ సార్కి కొనిన తర్వాత ఈ సినిమా దీనికి ఉన్నటువంటి సైక్, దీనికి ఉన్నటువంటి వైబ్, రానా అన్న పేరుంటే ఇట్ విల్ పుష్, అంటే దీని టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో రానా అన్న రావటం జరిగింది. దట్స్ వెన్ స్పిరిట్ మీడియా రావటం జరిగింది. సో ఈ రకంగా తండ్రి కొడుకులు ఇద్దరు కాంబినేషన్లో మీ ముందుకు రాకపోతుంది సైక్ సిద్ధార్థ్. ఓకే, సో బేసిక్గా సెటప్ చెప్పేశాను, ఏంటి మ్యాటర్, ఏం జరిగింది నా సినిమా గురించి మీకు అర్థమైపోయింది. అండ్ యాజ్ ఐ సెడ్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. సో నేను బేసికలీ నేనే ఫస్ట్ ఎందుకు మాట్లాడుతున్నా, యాంకర్ ఏది అనుకుని మీరు అనుకోవచ్చు. మీరు చూస్తున్నారు, నేను లాస్ట్ 4 సీజన్స్గా ఢీకి యాంకరింగ్ చేస్తున్నాను. అక్కడ యాంకరింగ్ నాకు అలవాటు అయిపోయింది. అంతకుముందు ఒక 7-8 ఇయర్స్గా నేను స్టార్ స్పోర్ట్స్ తెలుగులో ఐపీఎల్ మ్యాచెస్ అన్నిటికీ నేను క్రికెటర్స్తో హోస్ట్ చేస్తూ యాంకరింగ్ చేస్తున్నా. సో యాంకరింగ్ చేసి అలవాటై ఈ సినిమాకి మనమే ప్రొడ్యూసర్, మనమే హీరో, దీనికి మనమే ఎందుకు యాంకరింగ్ చేయకూడదని బేసిక్గా చేస్తున్నాను అంతే నేను. అరే నీకు నాకు ఏమైనా పాత కక్షలు ఉంటే తర్వాత బయట మాట్లాడుతున్నావు, ఏమైనా బాకీ ఉన్నారా, రెమ్యునరేషన్ ఇవ్వలేదా, పైసలు ఏమంటావు, బ్లడీ ఇడియట్. ట్రోలర్స్ అంటే మీ అందరికి తెలిసిందే కదా, ట్రోల్ చేస్తుంటారు ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా. సో నన్ను ట్రోల్ చేయాలని ఇక్కడ ఒక ట్రోలర్ వచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అరే పాత కక్షలు ఉంటే బయట చూసుకుందాం, అరే నర్సింగ్ చెప్తున్నా. ఓకే, సో నేనే పెడితే 3000 స్క్రీన్ ప్లేస్ వస్తే అందులోంచి టాప్ 10 స్క్రీన్ ప్లేస్లో వరుణ్ రెడ్డి స్క్రీన్ ప్లే సెలెక్ట్ అవడం జరిగింది. అది ఇంకా ప్రొడ్యూస్ కాలేదు, ఆ స్క్రిప్ట్, ఆ స్క్రీన్ ప్లే ప్రొడ్యూస్ కాలేదు. దీస్ ఆర్ ఓన్లీ 2 things అండి దట్ ఈస్ గుడ్ అబౌట్ వరుణ్ రెడ్డి. నథింగ్ ఎల్స్ అబౌట్ వరుణ్ రెడ్డి ఈస్ గుడ్ దట్ ఐ కెన్ షేర్. కాబట్టి అనురాగ్ కశ్యప్ గారి పేరు పెట్టి ఆయన ఇంటిగ్రేట్ చేసి ఈ షోకి కొంచెం హైప్ చేద్దామని ఆ విషయం కూడా చెప్పారు. బట్ ఇది ఫేక్ కాదు. నువ్వేంటి సౌండ్ వస్తుందన్నావు నా పేరు చెప్తాను బే. వీడికి డైరెక్షన్ చేసి నాకు ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నాడు, క్యూ నెక్స్ట్ దా. ఆల్రైట్, బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ గారు అంటారు కదా, పేరు గుర్తుపెట్టుకో వరుణ్ రెడ్డి. ఈ పేరు ఇండస్ట్రీ మొత్తం రీసౌండ్ రాబోతుంది. కొట్టాలనే ప్రయత్నంలో సినిమాని రోడ్డు మీదకి తెచ్చినట్టు అనిపిస్తుంది. రోడ్డు మీదకి కార్లో కూర్చొని అన్నా లవ్ యూ. అది చాలా చిన్న పోర్షన్ సినిమాలో. అబౌట్ సినిమాలో అయితే 1.5 minutes ఉంటుంది. బట్ మేము ఏమనుకున్నామంటే టెంప్లెట్ బ్రేక్ చేసి టీజర్ ఖచ్చితంగా రిలీజ్ చేద్దాం. ఏమనుకున్నామంటే ఆనెస్ట్లీ టీజర్ బాగున్నా బాగాలేకపోయినా అనేది, టీజర్ చెత్తగా ఉన్న పర్లే కానీ కొత్తగా ఉండాలి. ఐ హోప్ కొత్తగా ఉంది అని నచ్చిందని కూడా అనుకుంటున్నాను, జస్ట్ కాయిన్ చేయడం చెప్పాను. సో ది హోల్ ఐడియా వాజ్ కొత్త ప్రజెంటేషన్ చేద్దాం రెగ్యులర్ టీజర్స్ కంటే అనేది ఐడియా. సో ఐ థాట్ అలా వర్కౌట్ అవుతుంది అనుకున్నా. ఐ హోప్ అది అయిందనే కోరుకుంటున్నాను. నందు గారు, చెత్త కొత్త పక్కన పెడితే బూతులు ఎక్కువైనట్లున్నాయి. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ మ్యామ్. మ్యామ్ ఆనెస్ట్లీ చెప్పాలంటే మీకు అందులో వినిపించిన ఒక బూత్ చెప్తారా ఏదన్నా? చూసారా, అంటే అందులో బూత్ లేదు మ్యామ్. చెప్పండి ఒక బూత్ మీరు. పలకలేకపోవడమే కదా. లేదు మ్యామ్, అక్కడ మీరు చూస్తే కనుక బీప్ వేసాం మేము. ఒక్క బూత్ కూడా మీరు ఇన్ జనరల్గా ఎనీ అదర్ ఫిల్మ్తో బూతులు వాడినటువంటి ఎనీ సినిమా, నో కంపారిజన్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద ఫెలో ఫిల్మ్ మేకర్స్, మేము ఒక్క బూత్ కూడా సినిమాలో వితౌట్ బీప్. అంటే ఐ అగ్రీ టీజర్లో దెర్ ఇస్ 1 బూత్. మా సౌండ్ డిజైనర్కి చెప్పాను, అది ఎలా చెప్పాలో ఒకసారి మీరు చెవులు మూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బాయ్స్కి చెప్తాను మ్యామ్, వద్దులే. ఆ బూత్లో
ఒక బూత్ ఉంది మ్యామ్, అందులో గూని కూడా నేను సైలెన్స్ చేయమన్నాను, వాడు గూని చేయకుండా దాన్ని మాత్రమే సైలెన్స్ చేశాడు. బికాస్ ఆఫ్ విచ్ ఇప్పుడు సారీ టు సే దిస్, బట్ సినిమాలో అది కూడా నేను మ్యూట్ చేసేసాను కంప్లీట్గా. దేర్ ఇస్ నో వే దట్ ఒక్క బూత్ పదం కూడా మీకు బూప్ వస్తుంది, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, బట్ నోవేర్ డస్ ఇట్ ఫీల్ లిప్ సింక్లో కానీ ఎక్కడ కూడా ఇట్ డజంట్ ఫీల్ లైక్ మీరు ఫన్ లాగే చూస్తారు తప్ప ఒక హార్ష్ బూత్ వచ్చింది ఏంటో అనే ఫీలింగ్ అయితే రాదు మ్యామ్. ఐ కెన్ ప్రామిస్ దట్. అంటే లేడీస్ రావాలన్నా Ma'am. పిల్లలు రావాలన్నా కూడా ఇట్లాంటి మూవీస్ కి కష్టం కదా. అప్పుడు అర్జున్ రెడ్డి చూసే మొన్న కే ర్యాంప్ అంటే ట్రైలర్ లో విచ్చలవడిగా బూతులు కావచ్చు, నార్మల్ గా కంటెంట్ అనేది Correct. సినిమాలో ఎంత ఉంది లేదు పక్కన పెడితే కనుక ట్రీజర్ లో మాత్రం కట్ లేకుండా వాడుతున్నారు. కానీ సినిమా చూస్తే కొన్ని బాగానే ఉంటున్నాయి. Yeah, అంటే ma'am. బూతులు ఇవన్నీ వాడితేనే రీచ్ ఉంటది అనుకుంటున్నారా? ఆనెస్ట్లీ అయితే అలా కాదు మ్యామ్. అగ్రీ, కొంచెం వైబ్ అవుతారు యూత్, నేను కాదనను. బట్ ఇందులో మ్యామ్ ఇప్పుడు వాడు ఏ కాంటెంట్కి అయితే బీప్స్ వేసామో, క్లియర్ బీప్స్ వేసామో మ్యామ్, అదంతా కూడా ఒక ఫెల్లో సిటిజన్ యొక్క ఫ్రస్ట్రేషన్ జ్యుడిషియరీ సిస్టమ్ గురించి అయి ఉండొచ్చు, రోడ్ ట్రాఫిక్ జామ్ గురించి అయి ఉండొచ్చు. సో ఇట్స్ అ ఫెల్లో సిటిజన్స్ ఫ్రస్ట్రేషన్ లాగే దాన్ని ట్రీట్ చేశాం మ్యామ్. అండ్ సినిమాలో ఎక్కడైతే ఈ సీన్ వస్తుందో బై దెన్ వీడి బ్యాక్ స్టోరీ మీకు అర్థమైపోతుంది, వీడి ఫ్రస్ట్రేషన్ 100% కరెక్ట్ అని చెప్పి మీరు అగ్రీ చేస్తారు. బట్ బూత్ మాత్రం బూత్లో ఒక్క లెటర్ కూడా బయటికి రాకుండా కంప్లీట్ బీప్ ఉంటుంది మ్యామ్. మా ప్రయత్నం అయితే అది చేసాం సౌండ్ డిజైన్లో. సో ఆల్సో ఫీమేల్ ఆడియన్సెస్ ప్రివ్యూస్ షోస్ వేసే ఇక్కడ వరకు వచ్చింది తెలిసి ప్రాసెస్లో. సో ఫీమేల్ ఆడియన్సెస్ రియలీ లవ్ ద ఫిలిం. సో పీపుల్ హ్యావ్ కమ్ అండ్ సెడ్ వీఆర్ గెటింగ్ గూస్ బంప్స్ బికాస్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎంపతి క్యారెక్టర్ చుట్టూ. సో అది ఐ మీన్ ద ప్రూఫ్ మీరు అడుగుతుంది ఫీమేల్ ఆడియన్స్కి ఇబ్బందిగా ఉంటుందా అంటే ఆల్రెడీ ద ప్రూఫ్ ఇస్ ఇన్ ఈ ప్రివ్యూ షోస్లో ద ఫీమేల్ ఆడియన్సెస్ రియలీ లైక్ ఇట్. అండ్ ఆల్సో మ్యామ్ నోయింగ్ సురేష్ బాబు గారు సార్ ఒప్పుకోరు మ్యామ్. నందు టీజర్ వరకు రిక్వెస్ట్ చేశాను. సురేష్ బాబు గారు ఒప్పుకున్నారనే అడుగుదాం అనుకున్నాను. సురేష్ సెక్యులర్ గా ఉండాలి మ్యామ్. అండ్ ఈ సినిమాలో చూస్తే ఫస్ట్ హాఫ్ ఈ వైబ్ లో ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా యామిని అండ్ ఒక అబ్బాయిని కూడా మీకు చిన్న బాబుని చూసాం కదా మ్యామ్. కంప్లీట్ కెమిస్ట్రీ, ఇట్స్ ఓన్లీ అబౌట్ ఫ్యామిలీ ఇన్ ద సెకండ్ హాఫ్. అండ్ ఐ ప్రామిస్ మీరు సినిమా చూసి నాకు శ్రవ్య క్యారెక్టర్ చాలా నచ్చింది, అందు బాగా చేశారని చెప్పకపోతే మాత్రం మ్యామ్ 100% ఐ కెన్ ప్రామిస్ యూ దట్ మ్యామ్. యూ కెన్ డైరెక్ట్లీ టెల్ మీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నందు అన్న. ప్రొడ్యూసర్ కమ్ హీరో కమ్ అడిషనల్ స్క్రీన్ ప్లే రైటర్ కమ్ ఇంకేదైనా ఉన్నాయా అని బాగా చేశారా? ఇవి రాసుకున్నాము, ఏడీ కమ్ స్పాట్ బాయ్ కమ్ అవన్నీ రాయలేం కాబట్టి యాక్చువల్గా కరెక్టే అన్న, అన్ని పనులు చేయడానికి నేను ఇష్టపడి చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఈవెంట్ ఇప్పుడు జరుగుతుంది పొద్దున్న 11ంటికి, తెల్లవారు 5 వరకు ఈ డబ్బాల మీద స్టిక్కర్లు నేను, నా డైరెక్టర్, మా హీరోయిన్, నా ఏడీస్ అందరూతో కూర్చుని చేసామన్నా. నాట్ దట్ నాకు కంప్లీట్ సపోర్ట్ ఉంది సురేష్ బాబు గారి దగ్గర నుంచి, రానా అన్న దగ్గర నుంచి నాకు వాయిస్ని పెట్టారు. బట్ స్టిల్ ఆర్ ఇంటెన్షన్ మాకు ఎవ్రీ పోస్టర్ మేము అంటిస్తూ దేర్ ఇస్ అ జర్నీ దట్ ఐ హ్యావ్. ఎవ్రీ పోస్టర్ నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, గాలి రాకుండా ఎట్లా అంటించాలి టెక్నిక్ కూడా కనుక్కున్నాం. అంటే అదే బబుల్స్ రాకుండా. సో ఎవ్రీ డబ్బా మేమే పెట్టాం. ఇన్ఫాక్ట్ దీనికి మా లైన్ ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్స్ 4 ఉన్నారు కపుల్స్, వాళ్ళందరూ హెల్ప్ చేశారు. సో ఎవ్రీ బాక్స్ హియర్, ఎవ్రీ పోస్టర్ హియర్ ఈస్ హ్యాండ్ స్టిక్డ్ బై మీ అండ్ మై ఎంటైర్ టీమ్ అన్న. నో ఏఐ ఇన్వాల్వ్డ్. నో ఏఐ ఇన్వాల్వ్, ఫుల్ అనలాగ్, ఆల్ రియల్. నందు గారు ఇక్కడ ఇంత కష్టపడి ప్రొడ్యూసర్గా ఎందుకు మారాల్సి వచ్చింది? ఎవరో ప్రొడ్యూస్ చేయలేదా? ఈ సబ్జెక్ట్ ఒప్పుకోలేదా? మీతో సినిమాలు తీయడానికి ఎవరు ఇష్టపడలేదా? ఐ లవ్ దట్ క్వశ్చన్ అన్న. నిజంగా ఇట్ వాస్ అ పార్ట్ ఆఫ్ మై స్కిట్, నేను చెప్పాల్సింది ఫ్లోలో మర్చిపోయాను. ఈ కథ ఒక వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌస్ దగ్గర ఓకే అయిందన్న ఇనీషియల్గా. అక్కడ వాళ్ళు హీరోని మార్చమని చెప్పి అడిగారు. మేము కలిసి రాసుకున్నాం, నేను వరుణ్ 7-8 yearsగా వీవ్ బీన్ ట్రావెలింగ్. నేను డైరెక్షన్ చేద్దాం అనుకుని వరుణ్ రైటర్గా వచ్చాను. నేను ఒక సినిమా డైరెక్షన్ చేయాలి, ఆ డైరెక్షన్ చేయడానికి తరుణ్ భాస్కర్కి ఫోన్ చేసి నాకు ఒక మంచి రైటర్ని తరుణ్, నేను సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నా, నాకు ప్రొడక్షన్ హౌస్ ఓకే అని. అక్కడికి వెళ్ళిన తర్వాత వరుణ్ని నాకు తరుణ్ భాస్కర్ టీం పంపించారు, తన్వి వీళ్ళందరూ. సో మేమిద్దరం కలిసి కథలు రాస్తూ ట్రావెల్ అయ్యాం. సో చాలా బాండింగ్ వచ్చింది. సో వీడి కథ పిచ్ చేసినప్పుడు నాకు బాగా నచ్చి, మామ నువ్వే డైరెక్ట్ చేయి, నేను హీరోగా చేసుకుంటాను, లెట్స్ పిచ్ ఇట్ అంటే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ అన్న, వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌస్. ఓకే అయింది. వాడు అక్కడ 2-3 months ట్రావెల్ అయిన తర్వాత నందు కాకుండా ఇంకేదైనా హీరోకి వెళ్దామా అన్నారు. ఐ వాజ్ ఆల్సో లైక్ వెళ్ళు అన్నా. కానీ బయటికి రావడానికి కారణం ఏంటంటే ఏస్థెటిక్ ఆఫ్ ద సినిమా ఉంటుంది కదన్న. ఇప్పుడు ఈ సినిమాని 10 కోట్లలో తీస్తే ఆ టెక్స్చర్ టోన్ రాదు. ఇప్పుడు ఈ డబ్బా ఉందనుకున్నా, ఆ పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇది డబ్బా మంచి క్లీన్ వినైల్ షీట్ వేసి మార్బుల్ మీద ప్రింట్ చేద్దాం అంటున్నారు. అప్పుడు ఈ సైక్ సిద్ధార్థ వైబ్ రాదు. ఈ కథని ఇలా చెప్తేనే వైబ్ వస్తుంది, ఈ కథని ఒక లోకల్ షేక్పేట్లో చెప్తేనే వైబ్ వస్తుంది. సో ఏస్థెటిక్స్ మ్యాచ్ అవ్వక బయటకు వచ్చినాం ఇద్దరం కలిసి. అండ్ దెన్ వీఆర్ లైక్ లెట్స్ డూ ఇట్ బై అవర్ సెల్వ్స్. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ కాంట్రవర్సీ, బట్ ఆ స్టూడియో పెద్ద స్టూడియో, దే సెడ్ చెప్పదు
నేను పేరేం చెప్పాలి అంటే దే సెడ్ చెప్పేశారు ఆల్రెడీ, స్టూడియో అని చెప్పేశారు కదా, రామనాథ్ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో. కాదన్న కాదు, అంటే స్టూడియోస్ అని హాలీవుడ్ అలా లాంగ్వేజ్ బట్టి వెళ్ళలేరు సార్, అంటే అలా ఒక సంస్థ. సో అండ్ బై ద వే రెండు తప్పు, సో డజంట్ కౌంట్. సో ఆ సంస్థలో ద పార్ట్ దట్ మేడ్ మీ కమ్ అవుట్ అండ్ సే లెట్స్ డూ ఇట్ అవర్ సెల్స్ ఇస్ దీన్ని ఫ్రెండ్ క్యారెక్టర్ చేయమన్నారు, నేను ఐ కాంట్ సీ దట్. సో యాజ్ లైక్ అండ్ అక్కడ చాలా లిమిటేషన్స్ పెట్టారు, ఇది ఒక ఫ్రీడమ్తో చేయాలి ఫిలిం. మీరు ఫిలిం ఎస్థెటిక్ చూస్తే చాలా ఫ్రీడమ్తో మీకు కనిపిస్తుంది, ఆడియన్సెస్ కూడా ఫ్రీ అవుతారు, ఏదో మేము ఫ్రీడమ్గా తీసినట్టు కాదు, ఆడియన్సెస్ కేర్ ఫ్రీ ఫీల్ అవ్వాలని తీసిన ఫిలిం ఇది. అండ్ ఎడిట్ గ్రామర్ కూడా కొత్తగా ఉంటుంది, ఫిల్మ్ మేకింగ్ గ్రామర్ కొత్తగా ఉంటుంది. లైక్ సో అలాంటిది సంస్థలో ఫస్ట్ డైరెక్టర్కి అలో చేయరు సార్. ఓకే. సో బట్ దట్స్ వై థ్యాంక్స్ సురేష్ గారు అండ్ రానా గారు ఫర్ ఎంకరేజింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఎవ్రీబడి ఎల్స్, వెంకట్ సిద్ధారెడ్డి గారు, ఎవ్రీబడి ఎంకరేజ్. ఇప్పుడు టీజర్ లో చూపించిన విజువల్స్ ప్లస్ డైలాగ్స్ అన్ని సినిమాలో ఉంటాయా? లేదు సార్, యాక్చువల్లీ అ పార్ట్ ఆఫ్ ద టీజర్ కరెంట్లీ కట్లో లేదు, బట్ మరికొంత ఉంది. ఓకే. సో ఇది మీరు చూస్తే అది క్యారెక్టర్ని ప్రజెంట్ చేయాలన్న ఒక ప్రయత్నం. సో క్యారెక్టర్ని ప్రజెంట్ చేసాం అండ్ దెన్ స్టోరీలో ఇంకా ఉంది అని కూడా ప్రజెంట్ చేసాం. ఓకే. బట్ కార్ లో సీక్వెన్స్ ఉంటుంది, కార్ సీక్వెన్స్ ఉంటుంది. ఇంకో క్వశ్చన్, సెన్సార్ అయిపోయిందా? సెన్సార్ రూల్స్ 3 months బ్యాక్ మారిని, చాలా టైట్ ఉంది పొజిషన్ అని చెప్పి చాలా మంది మేకర్స్ చెప్తున్నారు, ఇబ్బంది పడిన సన్నివేశాలు కూడా చెప్తున్నారు. ఇప్పుడు దీనికి మా స్పిరిట్ మీడియా ప్రవీణ్ సార్, వెంకట్ సిద్ధారెడ్డి సార్ ముందుండి దీన్ని నడిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సార్ వేరెవర్ యూఆర్ ప్లీజ్ సెన్సార్ది కొంచెం అన్న, కానీ ఒకటి సెన్సార్, వి రెస్పెక్ట్ సెన్సార్ వాళ్ళు కనుక ఇది ఇలా వద్దమ్మా, దిస్ ఈస్ నాట్ ద రైట్ వే అంటే అవుట్ రైట్ వీఆర్ రెడీ టు గో ఫర్ ఇట్ సార్. నువ్వు అక్కడ మళ్ళీ డిస్కషన్ పెట్టద్దు నాది. లేదు అన్న, ఒక హీరో ఓపెన్ అప్ అయి యాక్ట్ చేయడం బాగుంటుంది చూడడానికి, కానీ ఎంత కాదన్నా ఒక అర్జున్ రెడ్డి రిఫరెన్స్ కనిపిస్తుంటుంది. మీ టీజర్ లో కూడా ఎక్కడో ఒక అర్జున్ రెడ్డి పోస్టర్ చూసాను. ఈ పోలికలు వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది? I would really like you to can I speak? ప్లీజ్ ఇంత రెస్పెక్ట్ ఫస్ట్ టైం ఇస్తున్నాడు. మీరు అందరూ ఇలా ఉంటే ఇవ్వాల్సి. సో బేసికలీ మీకు ఐడియా అర్జున్ రెడ్డి రావడం చాలా మంచిది. నాకు ఈ టీజర్ లో కూడా లాస్ట్ కి పెళ్లి చూపులు కూడా పోస్టర్ ఒక ఫ్రేమ్ కోసం వస్తుంది, మీరు స్లో డౌన్ చేసి. ఇన్ఫాక్ట్ ఇంకా కొన్ని పెట్టాలనుకున్నాం, మాకు ఇద్దరికి ఇష్టమైన సినిమాలు కొన్ని ఉన్నాయి. జంధ్యాల గారి సినిమాలు ఇష్టం, ఎందుకంటే సినిమా పెళ్ళంట నా ఫేవరెట్ ఫిల్మ్. కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట, మలక్కపేట, మన అదే హై నాయక. సో మాకు ఇష్టమైన సినిమాలు ఉన్నాయి మా ఇద్దరికి కలిపి, వాటి రిఫరెన్సెస్ ఇంకొన్ని పెట్టాలనుకున్నాం. బట్ అర్జున్ రెడ్డి రిఫరెన్స్ అంటే ఎవరు హార్ట్ బ్రేక్ ఎవరు గడ్డం మెచ్చుకున్న అర్జున్ రెడ్డి గారండి. ఈ సినిమాలో ఒక్క చోట కూడా హీరో మందు తాగటం ఆర్ ఇంకా మత్తు పదార్థాలు చూపించడం అనేది చాలా కాన్షియస్ గా చూపించకుండా చేశారు. అంటే హీరో లవ్ ఫెయిల్యూర్ అయితే బట్ ఆ డ్రింకింగ్ ని గ్లామరైజ్ చేసి అన్నట్టు మేము చూపించాలి, అది చూపించడం తప్ప అంటలేను. నాకు ఇష్టం ఆ సినిమా, మేము చూపించలేదు, మేము చూపించలేదు. ఇన్వాల్వ్గా యాక్ట్ చేశారు, కామెంటరీ చేశారు, యాంకరింగ్ చేశారు, అక్కడంతా సంపాదించిందంతా ఒక సినిమాలో పెట్టేస్తున్నాం ఏంటి నందు అని ఎవరైనా వెనక్కి లాగే ప్రయత్నం ఏం చేయలేదా? ఆనెస్ట్లీ చేయలేదు. నేను ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. నన్ను అందరూ సపోర్టే చేశారు. గీతా మాధురి ఈజ్ వెరీ హ్యాపీ అండ్ షీఈ్ ఓన్లీ బ్యాక్ మీ. మీరు చూస్తే లాస్ట్ 3.5 yearsగా నేను సినిమాలు చేయకుండా ప్యూర్లీ ఇంకా టీవీకి వెళ్ళి టీవీలో అక్కడ ఏదో 100 crores సంపాదించి, మీకు తెలుసు టీవీ రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయో, సినిమాని కూడా అలా షూ స్ట్రింగ్ బడ్జెట్స్లో టైట్గా చేసాం. బట్ నేనేమి నా కంఫర్ట్ జోన్ దాటి సినిమాకి ఏం ఖర్చు పెట్టలేదు. బట్ సురేష్ సార్ మాత్రం మంచి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అవుట్ రేట్గా ఫుల్. నాకు నేను టాప్ టేబుల్ ప్రాఫిట్లో ఉన్నా. సో నా ప్రొడక్షన్ వాజ్ ఫస్ట్ సక్సెస్ అయింది కాబట్టి ఐ విల్ కంటిన్యూ డూయింగ్ మై సెకండ్ ఫిల్మ్ కూడా షూ స్ట్రింగ్ బడ్జెట్స్లో చేసామన్నా. విచ్ ఇస్ వై పొద్దున్న 5ంటికి లేచేవాళ్ళం, హీరోయిన్కి ఫోన్ చేసేవాడిని, యామిని ఎక్కడున్నావు, బయలుదేరావా, డ్రైవర్కి ఫోన్ చేసి అన్న వచ్చి పెట్రోల్ పంప్ దగ్గర అయితే 1000 రూపాయలు గూగుల్ పే కొడుతున్నాం, సాహు ఎక్కడున్నావు, బయలుదేరావా, క్యాబ్లో వస్తున్నావా, గూగుల్ పే వాడి స్కానర్ పంపి పెడతా. ఫుడ్ మా ఐడీస్ బైకుల మీద వెళ్ళి ఫుడ్ తెచ్చేవారు. ఆ మేకింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అక్కడే షేక్పేట్లో ఒక ఇల్లు తీసుకున్నాం, ఫస్ట్ ఫ్లోర్లో హీరోయిన్ హౌస్ షూటింగ్, సెకండ్ పెంట్ హౌస్ హీరో హౌస్ షూటింగ్. అక్కడే కింద ఒక సన్న గల్లీలు, ఎవ్వరు ఉండేవారు కాదు, నేబర్స్ అందరు క్లోజ్ అయ్యారు. మా ఐడీస్ ఎంత గల్లీస్ గల్ అంటే
ఇంట్లో పూజ చేసుకున్నాము, షూటింగ్ చేయబోతున్నాం, మీరందరూ సహాయ సహకారాలు కావాలని నా దగ్గర డబ్బు తీసుకోకుండా 10 స్వీట్ డబ్బాలు పట్టుకుని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి స్వీట్లు ఇచ్చి థ్యాంక్ యూ మ్యామ్ మీ అందరికీ కావాలని చెప్పి ఇప్పుడు సెట్లో ఏ ప్రాపర్టీస్ కావాలన్నా, బిందెలు కావాలన్నా, బట్టలు కావాలన్నా మొత్తం షేక్పేటలో ఉన్న వాళ్ళందరూ బట్టలు వేసుకున్నాం, షేక్పేటలో ఉన్న బిందెలు వాడాం, అన్ని వాడాం. ఆన్ దిస్ నోట్ మీరు ఈ టీజర్లో ఒక బైక్ షాట్ ఉంటుంది, నేను బట్టలు లేకుండా బైక్ నడుపుతుంటా. అది సాధారణంగా అలాంటి ఫ్లైఓవర్ మీద తీయాలంటే డిపాజిట్ 5 లక్షలు కట్టాలి, పర్ కాల్ షీట్ ఇంత కట్టాలి అని ఒక గవర్నమెంట్ రూల్ ఏదో ఉంది. అది 5 లక్షలు అనేది చెప్పాను. ఐ డోంట్ నో వాట్స్ ద రైట్ నెంబర్, బట్ ఇట్స్ ఇన్ ల్యాక్స్. కనుక్కున్నాం బికాజ్ రోడ్డు మీద షూటింగ్ ఇన్ని రోజులు గల్లీలో మ్యాటర్ ఫినిష్ చేసాం. అన్న ప్లీజ్ అన్నాను. ఇప్పుడు షేక్పేట్ ఫ్లైఓవర్ మీద క్లైమాక్స్ తీయాల్సింది. నాకేమో అట్లా కావాలి వరుణ్ ప్లీజ్ షేక్పేట్ ఫ్లైఓవర్ అంట. ఎట్లా రా అన్నాడు. ఏం చేసామంటే అన్న రాత్రి 1 o'clockకి షూటింగ్ పెట్టుకుని కెమెరాలు పట్టుకుని చేతిలో ఒక కెమెరా పట్టుకుని నా కార్ ఎక్కించుకుని వరుణ్ని, నా ప్రకాష్ రెడ్డి డిఓపిని మెహదీపట్నం ఫ్లైఓవర్ ఉంటూ షేక్పేట్ ఉంటుంది కదా, దాని కింద ఎన్ని గల్లీలు ఉంటే అన్ని గల్లీలు తిరిగి రక్షక్ జీపులు ఎక్కడెక్కడ ఉంటే ప్రతి రక్షక్ జీప్ దగ్గరికి వెళ్ళి సార్ ఒక చిన్న వీడియో షూట్ చేస్తున్నాం, ఎవ్వరికి ఇబ్బంది పెట్టాం, రాత్రి ట్రాఫిక్ లేనప్పుడు షూట్ చేస్తున్నాం అని ప్రతి పోలీస్ జీప్ని అడిగితే ఆడపిల్ల కూడా ఉంది మరి జాగ్రత్తగా చేయండి బాధ్యత పెడుతున్నామమ్మా సీసీటీవీ సార్ మీకు అంత ప్రామిస్ చేసినా ఏం ప్రాబ్లం రాదని చెప్పి అందరు పర్మిషన్ తీసుకుని లక్షల్లో అయ్యేది. మ్యాక్సిమం మా పెట్రోల్కి అయిన ఖర్చు ఆ రోజు 1500 సార్. షేక్పేట్ ఫ్లైఓవర్ మీద సినిమా షూట్ చేశాను, ఆ క్లైమాక్స్ని గర్వంగా చెప్పుకుంటాను. అలాగే ఓ బస్ స్టాప్లో కూడా అలాగే షూట్ చేసాం అందరిని తీసుకుని. సో దీస్ ఆర్ సమ్ మెథడ్స్ దట్ we've implemented to make this film in a certain budget. అందుకే మీరు అడిగిన క్వశ్చన్ డబ్బులన్నీ పెట్టేసామంటే పెట్టాల్సిన అవసరం లేకుండా షూట్ చేసా స్మార్ట్గా. సార్ ఇక్కడ సో నందునేస్ అని పెట్టారు కదా, నందునేస్ చూసారా? విల్ క్రియేట్ అంటే మీరు ఫస్ట్ ప్రమోషన్స్ అండ్ డిఫరెంట్ వే ప్రమోషన్స్, సో చాలా కొత్తగా ఉంది. అండ్ ఆ నందునేస్ మ్యాడ్నెస్ అనేది నెక్స్ట్ దట్స్ ది ఐడియా బిహైండ్ క్రేజీనెస్ మ్యాడ్నెస్ ఈ రెండు కలిపితే నందునేస్, దట్స్ మై లోగో అన్న. సో ఇప్పటి నుంచి నందునేస్ అనే లోగో వేసి కనిపించిన ఏ సినిమా అయినా హిట్టా ఫ్లాపా అది దేవుడి దయ ఆడియన్స్ దయ, సినిమా మంచి సినిమా మాత్రం చేస్తాను. నేను ఈ సినిమాని 150 పీపుల్కి వితౌట్ డబ్బు రికార్డింగ్ యూట్యూబ్ నుంచి చేసుకుని టెస్ట్ షోస్ చేసి నేను సినిమా తీసుకొచ్చాను. సో ఇట్ విల్ అట్లీస్ట్ బి ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. హిట్టా ఫ్లాపా నా రాత ఉంటుంది, వీళ్ళిద్దరు జాతకాలు అందరి జాతకాలు ఉంటాయి, టైమింగ్ ఉంటుంది, డబ్బులు ఇచ్చినటువంటి మా సురేష్ బాబు గారు రానా గారిది ఉంటుంది, ఇవన్నీ కలిసి రావాలి. బట్ మంచి నందునేస్ అని పడే ఏ సినిమాలో నేను కనిపించినా ఐ ప్రామిస్ బల్లగుద్ది చెప్తున్నాను, యుల్ ఆల్ రెస్పెక్ట్ మీ. ఓకే హీస్ గివింగ్ హిస్ బెస్ట్ అంటారన్న, ఐ కెన్ ప్రామిస్ దట్. సైక్ సిద్ధార్థ్ అని పెట్టిన తర్వాత సైకి ప్రమోషన్స్ గా స్టార్ట్ చేశారా లేదంటే సినిమా స్టార్టింగ్ నుంచే? అసలు టైటిల్ ఫస్ట్ అది కాదు, బట్ ద ఎస్థెటిక్ ఎంత ఫిలిం ఎస్థెటిక్ కొత్తగా ఉంది. సో ఫస్ట్ మార్కెటింగ్ నుంచే ఎడిట్ కానీ గ్రామర్ కానీ ఎలా అయితే షూట్ చేసామో, డైలాగ్ డెలివరీ, సీన్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ప్రతిదీ కొత్తగా ఉంది. ఆ ఎస్థెటిక్ని ఏమంటాము అంటే సైక్ అంటాము అని చెప్పి టైటిల్ నుంచి అది మార్కెట్ చేస్తాం. సో ఆడియన్స్ బై ద టైం వస్తే దే ఆల్రెడీ ఎక్స్పెక్ట్ దట్. అండ్ ఆల్సో మీరు మా ప్రమోషన్ వీడియోస్ ఒకవేళ చూసుంటే ఇంకా అవి మీకు పంపిస్తారు. లైక్ నేను ఆ డైరెక్టర్ మా క్రూ అందరితో ప్రమోషన్ వీడియో చేశాను, తర్వాత డబ్బాలు వేసుకుని ఒక సాంగ్ చేసావు వర్టికల్ వీడియో, దట్ ఆల్ మన పిఆర్ఓస్ మీకు పంపిస్తారు, పెట్టినట్టున్నారు. చూస్తే మనం ప్రమోట్ చేసే విధానం కూడా క్లియర్లీ ఈ సినిమా ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా చెప్పబోతున్నాం అన్న ప్రమోషన్స్లో. థ్యాంక్ యూ సో మచ్. జామిని గారు మీరు అదే హీరోయిన్ గా చాలా గ్యాప్ వచ్చింది, బిజినెస్ పెట్టారు, ఇంటిగ్రేట్ చేయనారా నీ బ్రాండింగ్ ని? చేస్తా పర్లేదురా, లేదు అది కావాల్సి తీసుకున్నది కాదు. ఐ థింక్ గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది యాక్చువల్లీ గ్యాప్ వచ్చింది. బట్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ బికాస్ వీళ్ళు ఎంత నమ్మారో డే వన్ నుంచి నేను అంతే నమ్మాను. ఐ బీన్ లుకింగ్ ఫార్వర్డ్. మేబీ ఈ మూవీ తర్వాత నుంచి మేబీ ఐల్ బీ బిజీ. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్. అండ్ ఆల్సో ఇంకోటి చెప్పాలి, యామిని మా అన్నపూర్ణ దేవి అని పిలిచేవాళ్ళం. ఎందుకంటే సెట్లో ఐ మీన్ డీసెంట్గా హ్యాపీగా తినేవాళ్ళం, కానీ ఏదన్నా ఒక ఎక్స్ట్రా స్పెషల్స్ ఏమన్నా కావాలి అంటే అంతా యామిని గారి బిల్లే అనమాట. అదంతా అవన్నీ కలిపి కూడా కట్టుకుని ఈ సినిమా రిలీజ్ అయిన ప్రాఫిట్స్తో పనిచేస్తాను, వడ్డీతో సహా నీకు ఇచ్చేస్తానని చెప్తున్నా యామిని. సో ఇట్స్ జస్ట్ ప్యూర్లీ సినిమా మీద ఉన్న ప్రేమతో. బికాజ్ సినిమా మనం ఎంత కష్టపడ్డా లక్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. మేబీ అది లేకపోయి ఉండొచ్చు నాకు. ఐఎమ్ సర్చింగ్ ఫర్ దట్ లక్ విత్ దిస్ ఫిల్మ్. మీ అందరి సపోర్ట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. మీ అందరినీ చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఐ థింక్ ఇంకా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. విల్ టాక్ మోర్ అబౌట్ ద ఫిల్మ్ ఇన్ ఫ్యూచర్. మ్యామ్ ఈ పొల్యూటెడ్ సినిమాలో ఇక్కడ సినిమాలో ఈ పొల్యూటెడ్ గైని ఎలా బేర్ చేశారు? యాక్చువల్లీ మొన్న ఒక 1 week బ్యాక్ కలిసాను. I said I really miss this madness because cinema మొత్తం ఇంత chaos ఉంటుంది. I'm the only person వీళ్ళందరినీ బేర్ చేస్తాను.
పానీపూరి తిందామా, ఐస్ క్రీమ్ తిందామా అని చెప్పి ఐమ్ ద కామెస్ట్ పర్సన్ ఆన్ ద సెట్. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఎక్కడ అట్లా అనిపించలేదు. బికాజ్ లైఫ్లో అంత చెత్త ఉంటుంది, చాలా కష్టాలు, రెస్పాన్సిబుల్స్ ఏమేమో ఉంటాయి. బట్ దిస్ ఫన్ ఎంటర్టైన్మెంట్, బీయింగ్ ఆన్ ద సెట్, షూటింగ్ యాజ్ అన్ యాక్టర్, దట్స్ అ బ్లెస్సింగ్. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ అబౌట్. నందు గారు ఇటు 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 అంటే మీరు జోవియల్గా ఉంటారు, పర్సనల్గా వ్యక్తిగతంగా చాలా జోవియల్గా ఉంటారు. మీరు నటించిన పాత్రలన్నీ కూడా నటించాల్సి వచ్చింది, బట్ ఇందులో జీవించాల్సి వచ్చిందా ఈ సినిమా? లవ్లీ. సో బేసిక్గా అదే నా వైఫ్ కూడా అదే అంటుంటుంది, నీ ఒరిజినాలిటీ ఏంటో బయట తెలియదురా. నన్ను అందరూ ఎలాంటి పర్స్పెక్టివ్తో చూస్తారంటే వీడు ఈజ్ అ బాయ్, గుడ్ బాయ్, అమెరికా పెళ్లి కొడుకు, లేదంటే బావా. నేను చేసిన అంటే ఇప్పుడు తారకన్నతో రభసలో నన్ను ఒక రకంగా ప్రజెంట్, నేను అలాగే తెలుసు. నాకు లక్కీగా ఏమైందంటే నేను దీని తర్వాత సైన్ చేసిన సినిమా కూడా నాకు దేనివల్ల వచ్చిందో చెప్తాను. నేను డీలోకి వెళ్ళిన తర్వాత నాలో ఉన్న ఒక డిఫరెంట్ యాంగిల్ని చూడటం స్టార్ట్ అయింది. బట్ దట్ ఈస్ ద రియల్ మీ. ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ కథ దొరికింది. నేను వరుణ్ నాతో చాలా ఇయర్స్గా ట్రావెల్ ఉంది కాబట్టి హీ టెల్స్ మీ యు ఆర్ ద బెస్ట్ కమెడియన్ అంటాడు యాక్చువల్గా. వీళ్ళు ఎవ్రీ మంత్ ఒకసారి హీ హ్యాంగ్స్ అవుట్ ఇన్ అ పార్టీ అండి విత్ ఆల్ ద కమెడియన్స్. ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, చూపిస్తుంటాడు. అక్కడ నుంచి వచ్చింది, అక్కడ నుంచి ఉంది. ఊరికైనా ఇతను ఒక్కడే మెయిన్ స్ట్రీమ్ కామెడియన్ కాదు ఆ గ్రూప్లో. ఈ క్యారెక్టర్ అర్జున్ రెడ్డి లాఫింగ్ ఆల్ వాట్ ఇందాక అడిగారు కదా సార్. సో ఇట్ డజంట్ కోరిలేట్. ఈ మూవీలో ఇట్స్ అ కామెడీ. సో ఇట్స్ ద అదర్ సైడ్ ఆఫ్ నందు. ద రియలీ ఫన్నీ గై. ఐ రియలీ ఎంజాయ్ జోకింగ్ అరౌండ్ విత్ హిమ్. అండ్ యాజ్ ఇట్ ఈస్ అన్ఫిల్టర్డ్గా మీరు చెప్పినట్టు జీవించారు. ముందుకు వచ్చింది ఆ హ్యూమర్. సెట్లో చాలా నవ్వేవాళ్ళం, ఎంత ఎక్కువ నవ్వుతే టేక్ అంత ఓకే. అందుకే సింగ్ సౌండ్ చేయలేకపోయినా. హాయ్ నందు, అంటే ఒకటి సినిమా మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుందా? అంటే మొత్తం టీజర్ చూస్తేనే బోల్డ్ అని కనిపించాయి. లేదు మ్యామ్, పార్షియల్లీ ఉంటుంది. బట్ ఒక టీజర్లో మీకు ఏదైతే ఒక సైక్ ఎమోషన్ వచ్చిందో ఆ ఎమోషన్ అయితే ఉంటుంది మ్యామ్. అండ్ ఎడిట్ ప్యాటర్న్ కూడా వీడి క్యారెక్టర్ ఎలా అయితే సైక్ అయ్యి హౌ హీ సెటిల్స్ ఇన్ లైఫ్ బికాస్ ఆఫ్ ద గర్ల్, ఎడిట్ ప్యాటర్న్ కూడా ఇన్ సింక్ విత్ ద స్క్రీన్ ప్లే అలా అవుతుంది మ్యామ్. ఇన్ఫ్యాక్ట్ మ్యూజిక్ కూడా అలాగే అవుతుంది. ఏం బ్రో? సో స్మరణ్ ఆల్సో ప్లేడ్ అ హ్యూజ్ రోల్. ఇంకోటి ఎడిట్ ఇలా ఉంది, ఫామ్ ఇలా ఉంది, కొత్తగా ఉంది. బట్ ఆల్సో అందరు ఆడియన్స్కి నచ్చేటట్టు చాలా సార్లు రీసెర్చ్ చేశాను. ఒక స్టార్టప్లో ఒక ప్రోడక్ట్ని ఎట్లయితే రీసెర్చ్ చేసి బయటికి తీసుకొస్తామో దీన్ని అట్లనే చేసినామండి. ఇక్కడ కూడా వీ డిడ్ అ లాట్ ఆఫ్ స్క్రీనింగ్స్. ఆ స్క్రీనింగ్స్లో ఫీమేల్ ఆడియన్సెస్, మేల్ ఆడియన్సెస్ ఆల్ అక్రాస్ ఏజ్ గ్రూప్స్ టెస్ట్ చేసినాం. టీజర్ రిలీజ్ అయింది కదా, నాకు ప్రొడ్యూసర్లు అప్పుడే ఫోన్ చేస్తున్నారు. నాకు కూడా ఇప్పుడు ప్లీజ్ ఛాన్స్. ఓకే, నందు గారు సిద్ధార్థ్ని హ్యాండిల్ చేయబోయే హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మ్యామ్ ఐ థింక్ హీల్ ఆన్సర్ ఇట్ బెటర్. I think maybe you can explain it better more than me. వీడు దర్శక బీభత్స, దర్శక నీచ. సో శ్రవ్య క్యారెక్టర్ ఐ టెల్ రియాక్షన్స్ కొన్ని ఇండస్ట్రీలో పెద్ద పేరు చెప్పొచ్చా? ఓకే చెప్పా. సో ఫస్ట్ బిఫోర్ వచ్చే ముందు సో 2 లెవెల్స్లో స్క్రీనింగ్ జరుగుతుందండి. ఒకటి రెగ్యులర్ ఆడియన్స్, ఇంకోటి ఇండస్ట్రీలో కొనేటప్పుడు చూపించడం. అప్పుడు ఇంకా చాలా కఠిన నిజాలు బయటపడతాయి. సో అవన్నీ తట్టుకొని ఇంకా బెటర్ చేశాం. ఓకే, సో ఆ బెటర్ చేసే ప్రయాణంలో మోస్ట్ ఎవిడెంట్గా చాలామంది ఆ క్యారెక్టర్ అసలు శ్రవ్య క్యారెక్టర్ అని ఇంత డెప్త్లో ఎలా రాశాను నన్ను అడిగారు. నేను నిజంగా అంత డెప్త్లో రాశానని నాకు కూడా డౌట్ వచ్చింది. జాతిరత్నాలు మన అనుదీప్ ఉన్నారు కదా, అనుదీప్ ఒకరోజు కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో కలవాల్సి వచ్చింది మేము సినిమా మధ్యలో ఎప్పుడో. అది ఏంటనేది నెక్స్ట్ చెప్తాను. సో అనుదీప్ ఒకరోజు వాళ్ళ ఇంటికి పిలిచి సినిమా చూశాడు. చూసి అంత సైక్ ఉంది కానీ లవ్ స్టోరీ మాత్రం బాలచందర్ లెవెల్లో రాశారు మామ అన్నాడు. అంత డెప్త్ ఉందా ఇందులో అని మేమే షాక్ అయ్యాం. అండ్ తన అన్న డైరెక్టర్స్ అందరు నా ఇన్ఫ్లుయెన్సెస్. సో ఇది తెలియకుండా చాలా ఆర్గానిక్గా బ్యూటిఫుల్గా వచ్చింది. సో నేనే ఊహించినంత బ్యూటిఫుల్ వస్తుందని తెలుసు, మరి అంత ఎఫెక్టివ్ అవుతుందని తెలియదు. అంటే ఒకటే గ్లాస్లో ఇట్లా తాగి పడిపోతుంది చూడు, అట్లా ఇంత షార్ట్కి ఇంత అయిపోయింది ఏంది అన్నట్టు. సో ఇట్ వాస్ వెరీ ఎఫర్ట్లెస్ అండ్ ఆర్గానిక్. ఇంకొక మాట తన పర్ఫార్మెన్స్ గురించి, ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే we were getting into the easier scenes. So tough scene వస్తుంది థర్డ్ డే. నాకు భయంగా ఉంది. I was directing her, use all of your body to act, not just your face or something అన్నట్టు. She's coming back after a break. ఆ థర్డ్ డే తను చేసిన పెర్ఫార్మెన్స్
నాకు ఏడుపు వచ్చేసింది. నేను పక్కకి వెళ్ళి ఏడ్చుకున్నా. తను ఏమైంది, తనకు పానీపూరి నచ్చలేదు అనుకుంటుంది. బట్ నందు వాజ్ లైక్, లేదు నిజంగా వాడు ఎమోషనల్, నన్ను 7 ఏళ్ళుగా ఇలాగే సావగొడుతున్నాడు. ఈజ్ రియలీ ఎంజాయింగ్ దిస్ సీన్, ఈ రియలీ లైక్స్ యువర్ పర్ఫార్మెన్స్ అన్నాడు. షీఈ్ అవుట్డన్ హర్ సెల్ఫ్. వన్ గుడ్ కాంప్లిమెంట్ ఫర్ మై సెల్ఫ్ ఇస్ వీళ్ళు వేరే సెట్స్కి వెళ్ళి అలాంటి యాక్టింగ్ చేయలేకపోయారు. సో ఇట్ వాజ్ అ వైబ్ దట్ ఆల్ ఆఫ్ అస్ కలిసి చేసాం. నేను కూడా వేరే సెట్ మీద ఇంత బాగా తీయలేకపోయాను, అంటే చేస్తుంటే కదా షార్ట్ ఫిల్మ్స్ టైప్స్. సో మొత్తం కలిపి చెప్తున్నా, ఇట్స్ అ గ్రేట్ టీమ్ ఎఫర్ట్. ఎవ్రీవన్ గేవ్ దర్ 200%. గ్యాప్ ఇస్తే అంటే సారీ వస్తుంది లైక్ వేర్ యుల్ హ్యావ్ వర్క్ సాటిస్ఫాక్షన్, క్యారెక్టర్ నచ్చడం కానీ వేర్ యూ హ్యావ్ స్కోప్ టు పెర్ఫామ్. చాలా సినిమాలో మనకు అది దొరకదు. ఐ హ్యావ్ దట్ ఇన్ దాట్ ఫిల్మ్ అండ్ హీ గేవ్ మీ దట్ ఫ్రీడమ్. చాలాసార్లు స్క్రిప్ట్ కూడా ఫాలో అవ్వకపోతుండే. చెప్పేసావా? లేదండి, అట్లేం లేదు, నాకు తెలుసు ఏం చేస్తున్నాము. సినిమాలో ప్రతి డైలాగ్ మీరు క్యారెక్టర్ సైకో సిద్ధార్థ్ గారు సైక్ సిద్ధార్థ్, సో ఎక్కడి నుంచి నా రెఫరెన్స్ తీసుకున్నారా? లేదు, ఫ్రమ్ దిస్ గై. రియల్ లైఫ్ వీడి నుంచి తీసుకున్నాను. చాలా చాలా ట్రైనింగ్ ఇచ్చి ఇలా కూర్చోబెట్టాను. చూస్తా అన్న, ట్రస్ట్ మీ, ఈ సినిమా ఈ డైరెక్టర్తో ఇలా నేను తప్ప ఈ ఇండస్ట్రీలో ఎవ్వరూ తీయలేరు. వీడిని హ్యాండిల్ చేస్తూ చేయటం అసలు అది బిగ్గెస్ట్ టాస్క్. అందరిని భయపెడుతున్నావు. ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ డైరెక్టర్ అండి. యాక్చువల్గా అన్న, ఈ సినిమా సర్కిల్స్ లైక్ ఇప్పుడు అనుదీప్ ఇలా చూడటం వల్ల కొంచెం స్ప్రెడ్ అయ్యి ఒక పెద్ద బ్యానర్లో అడ్వాన్స్ తీసుకున్నాడు. అక్కడ ఒక క్రికెట్ సరే ఏదో ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఒక చిన్న స్టోరీ రాశాడు. అది కొంచెం పెద్ద సెటప్. మీన్ వైల్ వీ వాంట్ టు కొలాబరేట్ అండ్ డూ హోప్ఫుల్లీ మనకి ఇక్కడ ప్రాబబ్లీ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఇక్కడే చేస్తాం సార్ స్టూడియోలో. నందు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సో మెనీ ఇయర్స్ నుంచి హోస్ట్గా చేస్తున్నారు, సక్సెస్. అండ్ మీరు యాక్టర్గా ఎప్పుడు సక్సెస్ అయ్యారు, బట్ ఎంచుకున్న సబ్జెక్ట్లో కూడా కొంచెం ఫెయిల్ అయ్యారు. బట్ ఎలాగైనా సరే ఈసారి ప్రాపర్గా మంచి కంబ్యాక్ ఇవ్వాలన్న ఆ ఫ్రస్ట్రేషన్, కసి నాకైతే టీజర్లో కనిపించింది. ఏమంటారు మీరు? 100%. సో ద రీజన్ నేను ఈ ప్రొడక్షన్ నేనే చేయాలి అనుకోవడానికి కారణం ఏంటంటే, చాలా సినిమాల్లో యాజ్ ఆడియన్స్గా ఇప్పుడు మీరు అందరూ సినిమా చూస్తారు, మీలాగా నేను సినిమా చూస్తాను. సినిమా చూసి ఇది బాగుంది, ఇది ల్యాగ్ ఉంది, ఇది ఇంకా ఇలా ఉండొచ్చేమో అనే ఒక పర్స్పెక్టివ్ మనకు ఉంటుంది. యాజ్ ఎ హీరోగా కూడా మనం యాక్ట్ చేసినప్పుడు ఆ పర్స్పెక్టివ్ ఉంటుంది. అది షేర్ చేసుకుంటే ఈగో క్లాషెస్ వస్తాయి. హీరో ఇన్వాల్వ్ అవుతున్నాడు, వీడికి ఎలుకుతున్నాడు సినిమా అని అంటారు. అలా నేను చెప్పే ప్రయత్నం చేశాను. మాకు ఇష్యూస్ అయ్యాయి కొంతమంది డైరెక్టర్లతో. రివ్యూల్లో తర్వాత చూసినప్పుడు అరే అవును కదా, ఆ తర్వాత ఎప్పుడో మనం ఎక్కడ కూర్చున్నప్పుడు సంవత్సరం తర్వాత ఆ రోజు నువ్వు చెప్పావు నందు, నేననే కాదు, నేను నా డెసిషన్ అని కాదు, మనం ఏదో ప్రివ్యూ వేస్తాం ఫ్రెండ్స్ అందరం కలిసికట్టుగా అరే ఇది ఏమన్నా ఇష్యూ ఉందేమో రా ఇదే అని డైరెక్టర్తో షేర్ చేసాం అనుకున్నా, ఈగో క్లాషెస్ వస్తాయి. డెఫినెట్లీ ఇట్స్ ఆబ్వియస్, నాకు కూడా వస్తుంది నా యాక్టింగ్ ఎవడని చెప్తే. కానీ నేనేం నేర్చుకున్నాను అంటే, దీనికి నాకు అడవిశేష్ గారు ఇచ్చినటువంటి ఒకటి, నందు నువ్వు ఫోకస్ గ్రూప్ షోస్, డోంట్ బిలీవ్ యువర్ సెల్ఫ్, డోంట్ బిలీవ్ ఎనీ ఆఫ్ యువర్ టీమ్, బిలీవ్ ఇన్ యువర్ స్క్రిప్ట్, ఫోకస్ గ్రూప్ షోస్. 10 మంది చూస్తే 6 ఒక పాయింట్ చెప్తున్నారంటే ఇట్స్ అ థింగ్ దట్ యూ హ్యావ్ టు కరెక్ట్. నేను అట్లా కరెక్ట్ చేసుకున్నాం ఈ సినిమాని. మై డైరెక్టర్ హాస్ బీన్ వెరీ సపోర్టివ్ టు మీ. ముగ్గురు చెప్పినా కరెక్ట్ చేసినాం. యా, సో వీ టేకెన్ రివ్యూ. సో కరెక్ట్ పడి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, కసి కనిపిస్తోంది. సో ఆ కసి నాకుంది అండ్ ఆ బ్రాండ్ వేసుకుని ఆ కసితో ఈ సినిమా తీసాను. అంటే లైక్ అంటే ఇప్పుడు